చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సార్ తాళి కట్టిన తర్వాత? సార్ ఇవన్నీ నేను మాట 2-3 సంవత్సరాలు ఉన్నారు. ఈ మాట చెప్పమంటారా? ఈ పెళ్ళయ్యాక మా ఇంట్లో ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా తిరుగుతున్నారు, చిలక గోరింకలాగా ఉన్నారా, పోటాడుకుంటున్నారా, ఏంటో మంచో చెడు ఇవన్నీ మాకు తెలుస్తుంది. లేదు వారానికి 2 రోజులు 1 రోజు మా దగ్గర ఉంటున్నా తెలుస్తుంది. పెళ్ళయ్యాక మా ఇంటికి ఆ అమ్మాయి 5-6 సార్లు వచ్చి ఉంటుంది హనుమాన్ జంక్షన్. అది కూడా వీడు బతిమాలి, నాన్నగారు చూడాలంటున్నారు, బెంగ వేస్తుంది అంటున్నారు అంటే నువ్వు వెళ్ళాడు, నువ్వు కాదు నిన్ను కూడా రమ్మంటున్నారు, నిన్ను కూడా చూడాలంట, లేకపోతే పిల్లాడు పుట్టాక పిల్లాడిని కూడా చూడాలంటున్నారు. అట్లా తీసుకొస్తే ఆ పిల్లాడిని ఎత్తుకుని దొడ్డి అంతా తిరగడం, ఆడితో ఆడుకోవడం ఏం చేసాం. ఫోటోలు ఉన్నాయి, నిన్న ఏబిఎన్లో ఇచ్చాం, మరి మీకు ఇచ్చారో లేదు. ఏబిఎన్లో వచ్చినాయి కదా, నేను లుంగీను పనీని కట్టుకుని ఆయన్ని ఎత్తుకోవటాలు అయ్యే ఫోటో కోసం రెడీ అయినాయి కదా, అవి న్యాచురల్. ఆ అమ్మాయి ఉంది అసలు, ఆయన మా మామ పిల్లోడిని ఎప్పుడు ఎత్తుకోలేదు, మా అత్త ఎత్తుకోలేదు, మా ఆయన ఎత్తుకోలేదు అంది. మొగుడుతో అటాచ్మెంట్ ఉన్న ఫోటోలన్నీ వచ్చినాయి, నాతో ఉన్నాయి, మా ఆవిడతో ఉన్నాయి. అబద్ధమైన తెలిపిందా? ఆవిడ అంద కదా ఒక్క ఫోటో చూపించమని మీడియాలో, తెలిపోయిందా అబద్ధం అని? ఓకే వదిలేండి. అబద్ధాలంటే చెప్తున్నా, నేను నిజాలు తప్ప అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడను. నేను దొంగతనం చేశా, నేను దొంగతనం చేశా, మర్డర్ చేశా అని చెప్పే టైపు నాది. మీరు ఏ శిక్ష అని వేసుకోండి. ఒక ఆయన నన్ను పోలీస్ స్టేషన్ ఎస్పీ దగ్గరికి పంపించారు ఏదో చెప్పమని. నేను అంతా ఆయనకి వెళ్ళి నేను ఇట్టా అని అన్నీ చెప్పొచ్చాను. నా స్టైల్ అది. అదే ఎస్పీ నిజంగా నేను ఆడ చెప్పమన్నట్టు చెప్తే నన్ను గౌరవించేవాడు కాదు. నేను అన్నీ అట్టా ఫెయిర్గా చెప్పేపాటికి అసలు నవ్వి వదిలేశాడు, పంపించాడు, వెళ్ళిపోయింది సార్ మీదేం తప్పలేదని. అలా ఉంటుంది నా స్టైలు. ఇక్కడ కూడా ఏంటంటే మా గౌతమి పలకరింపు కానీ మాట కానీ నన్ను ఎప్పుడు గౌరవంగానే మాట్లాడింది. మామయ్య గారు అనేది, అమ్మ అనేవాడిని. కానీ చిన్న తప్పు మాట్లాడింది. మీరు నేను అదే పిలుపుల్లోనో దాంతోనో ఉన్నప్పుడు సడన్గా నేను లేచి సంపేస్తా పొడిచేస్తా అంటానా విలువద్దా అని చెప్పింది. మా మామ బెదిరించాడు, అందరినీ తిడతాడు కానీ నన్ను ఎప్పుడు తిట్టడం, నన్ను చాలా గౌరవంగా చూస్తాడు అని చెప్తానే సడన్గా ఏమంటుంది, నాకు వార్నింగ్ ఇచ్చాడు సంపేస్తాను. అందరూ సంపేస్తానంటేనా? ఎవరిని చంపాలి? నాకేం శత్రువు? ఎవరిని చంపుతావు? శత్రువు చంపుతావు అనుకోండి. పోయి నాకు నువ్వు శత్రువు ఏంటి? నా యజమాని నువ్వు అయితే నువ్వు శత్రువు ఏంటి? నిన్ను చంపుకున్నాక నేను బతుకుంటే ఏంటి సత్య ఏంటి? గౌతమిని చంపుకున్నాక నా కొడుకు హామీ అయిపోయి వాళ్ళు డిస్టర్బ్ అయిపోతే ఇవాళ నాది అదే కదా, నేను చచ్చిపోయినట్లు లెక్క. నేను చచ్చిపోయినతో మాట్లాడుతున్నాను. మీరు నా బాధ అది. తిడుతున్నానంటే తిడతా. కేవలం రావాల్సి వచ్చింది ఎందుకు సార్ బయటికి? అంటే ఇంత జరుగుతుంది సార్. ఒకటి సార్, ఆ అమ్మాయి చిన్న అమ్మాయి. మీరు నాకు ఫోన్ చేశారు, మీరే చెప్పండి మీకేం చెప్పాను సార్? ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, నేను పెద్ద అండి. మీరు మీడియాకి రాకముందు నేను ఫోన్ చేశాను, అప్పుడు ఏం చెప్పానన్నా మీకు ఫోన్లో? తిట్టం సార్, ఏమన్నా చిన్నపిల్ల అమ్మాయి తెలివి తిట్టిందంటారు, బట్ నాకు పెద్ద అండి, నేను ఎవరిని అగౌరవంగా మాట్లాడను, ఎవరిని ఆ కుటుంబాన్ని నేను మాట్లాడను చెప్పానా లేదు మీకు? మీరే ఎవిడెన్స్ చెప్పండి. చెప్పారు. తప్పు మాట్లాడానా? పోనీ అగౌరవంగా మాట్లాడానా? మీరు మాట్లాడి అరగంట మాట్లాడారు, అరగంటలో చిన్న మాట్లాడాలన్నా అలా వాళ్ళ తరపు వాళ్ళు ఎవరన్నా? అప్పటికి ఈమె నా భార్య 60 ఏళ్ళ వయసు, మేము వెంకటేశ్వర టెంపుల్ కట్టించాం, కొన్ని కోట్లు చేస్తుంది, శాశ్వత ధర్మకర్తలు మేము, అంటే పర్మనెంట్ చైర్మన్ వైశాసు మేము. మా ఆవిడ పూజలు చేస్తుంది, వ్యభిచారం చేస్తుంది, పక్కలేస్తుంది, పడుకోబెడుతుంది. రికార్డులో నా దగ్గర పెన్ డ్రైవ్ ఉంది, ఏమంటే ఇస్తాను. మా దగ్గర పెన్ డ్రైవ్ ఉంది. అసలు మేమేమి రికార్డులు చేయలే. మాకు ఎవిడెన్స్ అంతా శిశుపాలుడు 100 బూతులు తిట్టే వరకు కృష్ణుడు ఆగాడు, మేము ఆ అమ్మాయి 100 బూతులు తిట్టే వరకు మేము ఆగాము. మాకు ఎవిడెన్స్ లేవు. ఆ అమ్మాయి ఎవిడెన్స్, ఆ అమ్మాయి మాట్లాడిన మాటలన్నీ పెన్ డ్రైవ్లో ఉన్నాయి. మా ఆవిడని అలా తిట్టింది, హీరోయిన్కి పక్కలేసింది, ఇంట్లో పడుకోబెట్టింది, పక్కలేస్తుంది, ఇవన్నీ అంది. ఆడపిల్ల పెళ్ళి అవ్వలేదు, నువ్వు ఆడపిల్లవే, ఆడబడుసుని అది వ్యభిచారి, పబ్బులకి వెళ్ళద్ది, మందు ఆగుద్ది, ఆ మగవాళ్ళతో తిరుగుద్ది, క్యారెక్టర్ లేనిది. ప్రపంచంలో ఇంతమంది ఆడవాళ్ళని చూశాను కానీ ఇట్లాంటి ఆడదాన్నే నేను చూడలేదని మా అమ్మాయిని అంది. రికార్డెడ్గా ఉంది నా దగ్గర ఆల్రెడీ. మరి బయట ఆడవాళ్ళని వీళ్ళు మా ఆయనతో తిరిగారు, మీ ఆయన ఎదవచ్చు, లేకపోతే ఆడవాళ్ళతో తిరగవచ్చు. ఆడవాళ్ళతో చేయటం మనకెందుకు? ఆడ ఫ్యామిలీలు తీయటం. నువ్వు ఒక ఆడదాను, నువ్వు రోల్ మోడల్ గర్ల్ అంటున్నావు. మదర్ తెరీసా లాగా నువ్వు కూడా ఒక
ఇవి పంపిస్తున్నావు అందరికి ఆడాళ్ళకి. మరి పంపించే మెసేజ్లు పంపించే ఒక గొప్ప మెసేజ్ నీ ద్వారా వెళ్తున్నాయి ఆడాళ్ళకి. లైకులు కొడుతున్నారు, కొట్టించుకుంటుంది. 3 కంపెనీలకు ఇచ్చింది లైకులు కొట్టాకి. మా ఆవిడని బూతులు తిట్టింది, లైకులు కొట్టారు. ఏదో కంపెనీ అంట, కుషన్ కంపెనీ బాంబే, ఇంకేయో 2 కంపెనీలు అంట. ఫస్ట్ 25 రూపాయలు ఇచ్చిందంట. ఇప్పుడు నేను మీడియాకి వచ్చాక 250 రూపాయలు చేసింది ఒక లైక్. నేనేం కొట్టించుకోవట్లేదు, నాకెందుకు, నేను న్యాచురల్ మ్యాన్ని. ఆమె లైకులు కొట్టించుకుంటుందో, నేను మంచి అమ్మ అంటే నాకేమో బూతులు తిట్టేస్తుంది, ఆమె మా ఆవిడని బూతులు తిడితే లైకులు కొట్టించుకొని నాకేంటి అయిపోయింది. ఇప్పుడు ఆమె ఒక ఆడపిల్ల, కల్చర్ కలది, 3 డిగ్రీలు ఉన్నాయి, మంచి పెంపకంలో పెరిగానని చెప్తుంది కదా. అలాంటప్పుడు నువ్వు ఆడదానం అయ్యి ఉండి, ఓ మోడల్ గర్ల్ అయ్యి ఉండి, నువ్వు తల్లి లాంటి అత్తని అది ప్రాసిక్యూటు, పగల పూజలు చేస్తుంది, నైట్ ఏమో వ్యభిచారం చేస్తుంది, పక్కలేస్తుంది, మా ఆయనకి బ్రోకర్లు పంపిస్తుంది, ఆ బ్రోకర్ల ఫోటోలు కూడా పెడతా మీకు, పక్కలేసే బ్రోకర్లు పంపిస్తుంది, కొడుక్కి వ్యభిచారులు పంపిస్తుంది. అయితే తల్లన్నా ఎక్కడన్నా ఉందా అని కానీ మీరు ఫోన్లో ఒక మాట మాట్లాడారు కదా, ఏంటది? ఇప్పుడు పెళ్లికి ముందు నువ్వు ఎలా తిరిగినా ఏం చేసినా ఓకేరా, పెళ్లి తర్వాత మటుకు చాలా మర్యాదగా పద్ధతిగా మలుచుకో అని ఏ తండ్రి అయినా చెప్తాడు. కానీ మగోడు అన్న తర్వాత ఆడవాళ్ళతో తిరగాలరా, ఎన్టీఆర్ లాంటి వాడు కూర్చున్నాడా, ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది. వీడియో ప్లే చేయండి. తిరగాలరా, నేను అన్న మాటలు నేను చెప్పగలను, ధైర్యం ఉంది. ఇప్పుడు నాకు ఈ అమ్మాయి హీరోయిన్తో కాపురం చేస్తున్నాడు, హీరోయిన్తో వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ హీరోయిన్తో కట్టింది, మళ్ళీ 2వ హీరోయిన్తో కట్టింది. కట్టినప్పుడు నా సెల్ఫ్ వెరిఫికేషన్ చేసుకున్నా నిజం అబద్ధం అని. అదేమి పబ్లిక్లోనో ఎవిడెన్స్లోనో కాదుగా, ఫోన్ ట్రాపింగ్ చేస్తుంది, అది క్రిమినల్. నాదేంటి, నేను ఇక్కడ ఉన్నట్టు అమ్మాయి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏరియా ట్రాకింగ్ చేస్తుంది, ఫోన్ ట్రాకింగ్ చేస్తుంది, మరి దాన్ని ఏమంటారో నాకు తెలీదు, లొకేషన్ ట్రాకింగ్ చేస్తుంది. కార్లకి అయ్యో పెడుతుంది, అది నేను ఒకటి దొరికింది, మా కారు పెట్టింది. మా కారు ఎక్కడ ఉందో తెలియటానికి ఇంత పెట్టింది, అది తీసాము. నేను మీ కారు డ్రైవర్ ఎవరు? డ్రైవర్ కాదు, డ్రైవర్ పక్కన అదేంటో వెనకాల సైలెన్సర్ పక్కన, సైలెన్సర్ పక్కన పెట్టి వెళ్ళిపోయాడు. వాడు పెట్టి వెళ్ళిపోయాడు, ఎవడో ఒకటి పెట్టింది అక్కడ కాపలా, రోజు ఉంటున్నాడు, తెలుసాడు పలానోడని. మా అబ్బాయి చెప్పాడు, ఇది గౌతమి మనిషి అని. మేము మామూలుగా కారు రోడ్డు మీద పెట్టి లోపల ఉంటాం కదా, ఎంతసేపు పెట్టాలి, అది పెట్టింది, తీశారు, వదిలేసేయండి. ఉందా మీ దగ్గర? ఉందా అది ఇప్పుడు? లేదు. అసలు అదేమి కాదండి. మీ ఫోన్ ట్యాప్ జరుగుతుందండి, ట్యాపింగ్ జరగకుండా మా అబ్బాయి నేను మాట్లాడుకుంది ఎట్టొచ్చింది? నేను నిన్న మీ దగ్గరికి 11ంటికి వస్తానని ఎట్టొచ్చింది? నేను అడిగాను కదా సార్, మీరు అడిగారు కాబట్టి మీదే ఎవిడెన్స్ నాకు. నేను 11 గంటలకు వస్తానని నేను మీరు తప్ప ఎవరో మాట్లాడుకోవాలి. అవును, నేను మా అబ్బాయికి కూడా చెప్పలా. నిన్న వాళ్ళు వస్తున్నారని మీరు రాలేదా? వచ్చానండి, వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయా. అదే వాళ్ళు ఎందుకున్నారు అక్కడ ఆ టయానికి? ఎలా తెలిసింది వాళ్ళకి? ఎందుకు సార్ అంటే ఫేస్ టు ఫేస్ సార్, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎస్పీలని పెద్ద పెద్ద ఆఫీసర్లు అరెస్ట్ చేశారు. అది ఇది శ్రేణి క్రైమే. ఫోన్ ట్యాపింగ్ చేసిందని నేను అంటే చేయలేదని మీరు అనొచ్చు. నేను మా అబ్బాయి మాట్లాడుకుంది ట్రాపింగా కాదా? అదొకటి చెప్పండి. లేదు, నేను మీరు మాట్లాడుకుంది ట్రాపింగే కాదా? నేను అడిగితే చుట్టూ ఉన్న మనుషులు, నా మనిషి ఒకళ్ళు ఉన్నారు, అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చారని కూడా ఏదో అన్నారు నాతో. ఇన్ఫర్మేషన్ వేరు, స్క్రీన్ మీద వాయిస్ తో సహా ట్రాకింగ్ రావడం వేరు. ఓకే, వచ్చిందో రాలేదో ఒకటి చెప్పండి నాకు ముందు. ఇప్పుడు ఇది మీ అబ్బాయి మీరు మాట్లాడుకున్న ఫోన్లు బయటకు వచ్చి వేశారు కదా సార్, అది కరెక్టా కాదు? వేసారా లేదా? వచ్చిందా లేదా? నేను నిన్న మీతో 11 గంటలకు కలిసారా? మరి కేసు పెట్టారా మీరు, నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని? ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటంటే, ఆ అమ్మాయి మేము కూడా వదిలేసాం. ఇందా చెప్పా కదా, తప్పులు చేయనియాలి, ఎవిడెన్స్ ఆ అమ్మాయి ఇచ్చుకుంటుంది. ఎందుకంటే ఒక మీడియాకి వెళ్ళాము, కట్నం అడిగారు, లేదా కేసు పెట్టానని చెప్తుంది. ఒక మీడియాలోనేమో నన్ను కట్నం అడగలేదు, డెవలప్మెంట్కి అడిగాడని చెప్తుంది, మా నాన్నస్థానం డెవలప్మెంట్కి అడిగాడని చెప్తుంది. ఒక దాంట్లోనేమో వాడు పేదోడు, ఏమీ లేనివాడు, 5 ఏళ్ళు పోషిస్తాకు నేనే పోషించాను, వాళ్ళకి బియ్యం పైకత్తులు నేనే పంపించాను మా మామగారికి అత్తగారికి అని చెప్తుంది. ఒక దాంట్లోనేమో బాత్రూమ్ లేదు, రేకుల షెడ్ అని చెప్తుంది. మళ్ళీ వెంటనే ఇంకోసారి వెళ్ళి గోడల్లో డబ్బులు ఉంటాయి, పగలు కొడితే లారీల్లో డబ్బులు వస్తాయి, నేను ఇప్పుడు మాట్లాడినాక కష్టమని కారులో వేసిపోతారు, డబ్బులు కట్టలని చెప్తుంది. ఓ దాంట్లో ఇంకోటి చెప్తుంది. ఓ దాంట్లో అంటే నువ్వే నీ అంతటి నువ్వే కమిట్ అయిపోతున్నావు తప్పులు. మాకు అది కావాలి, మా దగ్గర ఎవిడెన్సులు లేవు. నువ్వు క్రిమినల్గా లాయర్ చదివో, నీ క్రిమినల్ లా తెలుసు,
క్రిమినల్గా బెడ్రూముల్లో కెమెరాలు పెట్టో లేకపోతే 2-3 ఏళ్ళ నుంచి ఆ రికార్డింగ్లు చేసో బెడ్రూమ్లో ఆ రికార్డింగ్లు చేసో లేకపోతే ఎక్కడైనా లిఫ్ట్ దగ్గర ఒక అమ్మాయి కనపడితే ఫోటోలు తీసి అయ్యో ఓడరికి ఏదో చేసుకున్న ఉపయోగం లేదు వాటి వల్ల నాలుగు గీసుకోవటా పని చేయవు. కానీ ఇలా మాట్లాడడానికి కావాలన్నప్పుడు మా దగ్గర ఇంటిమేసి వీడియోలు కూడా ఉన్నాయి బెడ్రూమ్ లో. నేను చిన్న కెమెరా పెట్టుకున్నాను. ఆమె దమ్ముంటే పెట్టమనండి, దమ్ముంటే పెట్టమనండి. రెచ్చగొడుతున్నారు కావాలని. నేను రెచ్చగొడతానా పెట్టమనండి, ఇప్పుడు పెట్టమనండి, ఫోన్ చేయండి పెట్టమనండి. బెడ్రూమ్ది చేయింది ఎక్కడి నుంచి వద్దే చూద్దాం, మాట్లాడదాం. మీరు అసలు తనతో ఈ ఇష్యూ జరిగింది కానీ ఒక్కసారి ఫోన్ లో మాట్లాడారా? ఏ ఇష్యూ? ఈ ఇష్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక్కసారన్నా మాట్లాడటానికి ట్రై చేయటమో? ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను సార్, అంటే మీరు అంత నాలెడ్జ్ నాకు లేదు. నాకు ఎట్లా తెలిసిందంటే తెలంగాణలో ఫోన్ ట్రాపింగ్ అని చెప్పి ఎస్పీని అమెరికాలో ఉన్న ఎస్పీని కూడా తీసుకొచ్చారు. లాస్ట్ గవర్నమెంట్ లో జరిగిందేనే కదా ఇప్పుడు పెద్ద ఇష్యూ. ఆ ఇష్యూ అనేది మరి ఇదే అంటే ఎవరు ఈ అమ్మాయి వెనకున్న అంత పెద్ద శక్తి ఎవరు అనుకుంటున్నారు మీరు? తెలిసే ఉంటది కదా. శక్తుల గురించి తర్వాత మాట్లాడదాం సార్, శక్తుల గురించి తర్వాత మాట్లాడదాం. ఫోన్ ట్రాపింగ్ కేసేనా అని అడుగుతున్నా. ఇల్లీగలేనా? ఇల్లీగల్. ఓకే, అది చేసింది కదా, చేసిందా చేయలేదా? కరెక్ట్ చెప్పాను. నాకు లేదు సార్. మీరు టీవీలో వేసి నా మీ టీవీలో టెలికాస్ట్ చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.